హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ మటన్ కోఫ్తా కర్రీ. మన స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. ముందుగా మటన్ కీమాలో హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ జీడిపప్పు పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ శనగపిండి, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ చిక్కని పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్. ఆ తర్వాత 3 పచ్చిమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా కలిపేసేయండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ కీమాని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన మాత్రం కలర్ వచ్చేస్తాయండి, లోపల అస్సలు కుక్ అవ్వవు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే నిదానంగా ఫ్రై చేసుకున్నారంటే లోపల సాఫ్ట్గా ఫ్రై అవుతాయి, అలాగే బయట కూడా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదండి, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. మీరు ఇప్పుడే అండి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీటిని చూస్తా మన నోరు ఆగదు కదా. అలా 2-3 నోట్లో వేసేస్తాం. అలా అని అన్నీ తిన్నామంటే కర్రీ అయితే ఏముండదు కదా. కాబట్టి 2-3 తిన్నా పర్వాలేదు, కర్రీ కోసం అయితే ఉండించుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే 2 యాలకులు, 1 నల్ల యాలకులు వేసుకోండి. నల్ల యాలక ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 1 ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు మిశ్రమం వేసి కలిపేసేయాలి. ఆ తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కీమా బాల్స్ని వేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచి చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం తగినంత వాటర్ని వేసి ఫైనల్గా కాజు పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మటన్ కోఫ్తా కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేసేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్